ముత్తులాలోని కొత్తింట్లో మా బాబా దివానియా సెట్ చేయడానికి సోఫాలు అండ్ కొన్ని టేబుల్స్ అయితే తెప్పించేశాడు. నా వెనకాల ఫోన్ పట్టుకుని తిరుగుతున్నాడు కదా, ఆ అంకుల్ ఇంకా ఇద్దరు కలిసి అన్లోడ్ చేశారు సోఫాలు, ఇంట్లో సెట్ చేశారు. ఎలా చేశారో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఒక సైడ్లో అయితే 2 పెద్ద సోఫాలు అయితే పెట్టారు, అండ్ ఆ సైడ్ ఒక చిన్న సోఫా పెట్టారు, మిడిల్లో ఒక టేబుల్, అండ్ చిన్న చిన్న టేబుల్స్ ఒక 6 అయితే తెప్పించాడు. అండ్ ఈ సైడ్ ఒక చిన్న సోఫాస్ ఒక 3, అండ్ సపోర్ట్ కోసం అని చెప్పి ఈ పిల్లోస్ అయితే తెప్పించాడు. అండ్ ఈ పిల్లోస్ మనం కూర్చుంటాం కదా, సోఫాలో కూర్చున్నప్పుడు పిల్లోస్ కొద్దిగా సపోర్ట్ అని చెప్పి పక్కన అయితే పెట్టుకుంటారు. ఈ చిన్న టేబుల్స్ మీద మనం తినే ఫుడ్ ఐటమ్ ఏదైనా పెట్టుకొని ఆ టేబుల్ ముందర పెట్టుకొని అయితే తినచ్చు. అండ్ స్క్వేర్ టైప్లో ఒక టేబుల్ చేపించాడు, ఆ టేబుల్ ఆ లాస్ట్లో పెట్టాడు. దాని మీద చెక్కతో చేసిన ఒక షిప్ ఉంది, అది తెచ్చాడు కొనుక్కొని, అది పెట్టాలని చెప్పి షిప్ పెట్టాలని చెప్పి ఆ టేబుల్ అయితే అక్కడ వేయించాడు. ఇదంతా అయిపోయినాక నన్ను అయితే కూల్ డ్రింక్స్ తీసుకొని రమ్మని చెప్పాడు. సరే అని చెప్పి నేను కూల్ డ్రింక్స్ తేవడానికి అని చెప్పి బయటకు వెళ్ళిపోయాను. మనకి కిరాణా కొట్టేలాగో ఇక్కడ ముత్తులాలో ఈ బండ్లు అలాగనమాట. ఎందుకంటే ఇక్కడ సిటీ అవుట్స్కట్స్లో ఇట్లాంటి బండ్లలో కూల్ డ్రింక్స్ ఏదైనా తినే ఐటమ్స్ అన్నీ పెట్టుకొని వీళ్ళు ఎంత ఎండలో కూడా ఇట్లా అమ్ముతూ ఇక్కడే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి షాప్స్ అవి ఇంకా ఏం లేవు, ఇవన్నీ కొత్తిండ్లే ఇప్పుడు కడుతున్నారు ఇక్కడ ముత్తులాలో. అండ్ ఇలాంటి బండ్లు పెట్టుకొని ఇంకా లోపల ఏసీ వేసుకొని ఈ ఎండకి లోపల వండుకొని వాళ్ళైతే పాపము వ్యాపారం అనేది చేస్తూ ఉంటారు. చాలా కష్టపడుతుంటారు పాపము ఇట్లాంటి ఎండల్లో ఇక్కడ పెట్టుకొని. నేనైతే మా బాబాయ్ అయితే ఒక 4 కూల్ డ్రింక్స్ అవన్నీ తీసుకొని రమ్మని చెప్పాడు. అంటే వెరైటీ ఐటమ్స్ అన్నీ చెప్పాడు, అన్నీ తీసుకొని ఇంకా నేనైతే మళ్ళీ కొత్త ఇంటి దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళిపోయాను. 4 షానీ అంటారు ఇక్కడ, షానీ అనే కూల్ డ్రింక్ ఎక్కువ తాగుతారు. ఆ కూల్ డ్రింక్ నేను మీకు చూపిస్తాను, ఇదే వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే నాకు కూడా తాగే అదే ఇచ్చాడు. ఇంతలో మా బాబా పిజ్జా ఆర్డర్ చేశాడు, పిజ్జా కూడా వచ్చేసింది. అండ్ దాంతోపాటు ఒక షానీ, ఇదే షానీ, ఇదైతే కోయిట్లో చాలామంది ఎక్కువ తాగుతారు. అండ్ పొటాటో ఫ్రైస్ టైప్లో కొన్ని ఇచ్చాడు, అది మామూలుగా ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కూడా లేదు, అది వేరేలాగా ఉంది, అదైతే బాగానే ఉంది టేస్ట్. అండ్ అలాగే ఒక బ్రెడ్ మీద అది చీజ్ వేసి అదైతే ఐటమ్, అది దాని పేరు కూడా మనకు తెలియదు, ఏదో తెచ్చి ఇచ్చాడు, తినాలి అంతే. బ్రెడ్ మీద చీజ్ వేసి ఇచ్చాడు, అది కూడా ఓకే, టేస్ట్ అయితే బాగుంది. అండ్ దాంతోపాటు కూల్ డ్రింక్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అండ్ మనకి అంటే టైం అయితే ఇప్పటికైతే నేను తినే టైం అయితే దగ్గర ఇప్పుడు 4 అవుతుంది, ఇప్పుడు చేస్తున్నా లంచ్ నేను. అండ్ ఏం చేస్తాం, టైం అనేది ఇక్కడ లంచ్కి టైం అనేది సరిగ్గా దొరకదు మనం ఇక్కడ పనికి వచ్చిన తర్వాత. అండ్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ సపోర్ట్ చేయండి బ్రో, ఓకేనా? టేక్ కేర్, ఉంటా, బాయ్.